హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి థర్డ్ వీడియో. అయితే ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి దీని ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. అండ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రూఫ్తో సహా ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థియరం అండి. సో అది లేకుండా మనం నెక్స్ట్ అసలు ప్రాబ్లమ్స్ ఏమీ చేయలేము. అది మీకు ప్రూఫ్గా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని నేర్చుకోవాలి అండ్ ఫార్ములాగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి దాని గురించి డిస్కస్ చేస్తే కనుక ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం దాని గురించి కొంచెం ఐడియా వస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ ఏబీసీ అనే ట్రయాంగిల్ని ఒక లైను ఇంటర్సెక్ట్ చేసిందంట. ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేసిందంట? ఈ ట్రయాంగిల్లో ఉన్న ఒక సైడ్కి ప్యారలల్గా, అంటే ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్కి ఈ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను, ఓకేనా. ఇది మిగిలిన టూ సైడ్స్, అంటే ఇది కాకుండా మిగిలిన టూ సైడ్స్ని రెండు డిఫరెంట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, ఓకేనా. ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఇది ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుందంట చూడండి. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఈ ఫామ్గా డివైడ్ చేస్తుందంట, ఓకేనా. అంటే ఇప్పుడు డివైడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే కట్ చేయడం అని అనుకున్నా పర్వాలేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పేపర్ ఉందండి, ఓకేనా. ఒక పేపర్ ఉంది, ఇది ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసాం అనుకోండి మన సిజర్ తోటి. ఇది హాఫ్ కట్ చేసినట్టు, అంటే 1:1 రేషియోగా కట్ చేసినట్టు. 1:1 అంటే 1/1 అన్నట్టు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అయితే ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మనం అంటే మేబీ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ అనుకుందాం. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ అయితే అప్పుడు 2:2 అవుతుంది కదా అని మీకు అనుకోవచ్చు. 2:2 అంటే అగైన్ మళ్ళీ ఎంత అండి? 1:1 కదా. 2:2 అంటే 2/2, 2/2 అంటే 1/1 అంటే 1:1 అంటే దట్ మీన్స్ ఎగ్జాక్ట్గా మధ్యలో కట్ చేసేస్తాం అనుకోండి, 1:1 రేషియోగా కట్ చేసినట్టు. ఇప్పుడు అలా కాకుండా మనము ఒక పేపర్ తీసుకుని మధ్యలోకి ఎలా కట్ చేస్తే 1, అది ఎగ్జాక్ట్గా కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి ఎలా కట్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ 1:2 రేషియో, అంటే ఇది 2 పార్ట్స్ అని అనుకుందాం, ఇది 1 పార్ట్ అనుకుందాం, కాబట్టి 1:2 రేషియోగా కట్ చేసిందని చెప్తాం. అలా ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది మనం కట్ చేసేటువంటి సిజర్ లాంటిది అనుకోండి, ఓకేనా. ఈ ట్రయాంగిల్ని ఈ విధంగా కట్ చేసింది అని అంటున్నాడు. అదే ట్రయాంగిల్ కాదు, ఈ సైడ్స్ని. అంటే ఏంటి ఈ విధంగా కట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఏ నుంచి డీకి ఎంత దూరం అయితే ఉంటుందో సమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా ఎంతో, అండ్ ఈ డి నుండి బీకి ఎంత దూరం అయితే ఉంటుందో ఈ రెండింటిని డివైడ్ చేయండి, సమ్ ఆన్సర్ వస్తుంది కదా, అది అలా ఉంచండి. అండ్ ఇప్పుడు ఏ నుంచి ఈకి ఎంత దూరం అయితే ఉంటుందో సమ్ డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నుండి సికి ఎంత దూరం అయితే ఉంటుందో ఈ రెండింటిని డివైడ్ చేయండి, సమ్ ఆన్సర్ వస్తుంది కదా. ఈ డివైడ్ చేసిన ఆన్సరు సేమ్ ఒకేలాగా వచ్చేలాగా ఈ లైను ఈ టూ సైడ్స్ని డివైడ్ చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ లైన్ అనేది ట్రయాంగిల్గా ఉన్న థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉన్నప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. మీ సింపుల్గా వెంటనే బేసిక్ ప్రపోర్షన్ థియరం అనగానే ఇదంతా మైండ్లో పెట్టుకోకుండా, అంటే మీకు అర్థం కోసం చెప్పాను, ఇదంతా మైండ్లో పెట్టుకోకుండా సో ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఈ ఫిగరు ఇది గుర్తుంటే సరిపోదు, ఓకేనా, ఎక్కువ అవసరం లేదు. In triangle ABC, DE parallel to BC, AD by DB equal to 3/5, AC equal to 5.6 centimeters అయితే find AE అనేది అడుగుతున్నారు. సో ట్రయాంగిల్ ఏబీసీ డ్రా చేసుకున్నానండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ, తర్వాత డిఈ ప్యారలల్ టు బీసీ అని అన్నారు. అంటే డిఈ అనే ఒక మేబీ మనం లైన్ అనుకోవచ్చు, లేదంటే లైన్ సెగ్మెంట్ అనుకోవచ్చు, ఏదనుకుని కన్సిడర్ చేసినా పర్వాలేదండి, ప్రాబ్లం ఏమీ లేదు. లైన్ అయితే మనం కొంచెం ఇలా పెద్ద డ్రా చేసి ఇలా యారో మార్క్ పెడతాము, లేదంటే అలా సింపుల్గా వదిలేస్తాం, ఇలా మంచిగా నీట్గా కూడా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు డిఈ అనేది బీసీకి ప్యారల్గా ఉందంట, అందుకని రెండు ప్యారల్ లైన్స్గా డ్రా చేసి నేను ఈ సింబల్ పెట్టానంటే దట్ మీన్స్ ద 2 లైన్స్ ఆర్ ప్యారల్ అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏడి బై డిబి ఒక రూల్ ఇచ్చారు మనకి, అండ్ ఏసీ ఈక్వల్ టు 5.6 ఏఈ కనిపెట్టాలి. సరే, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఉండి ఈ విధంగా ఒక సైడ్కి ఒక లైన్ ప్యారల్గా ఉందంటే కంపల్సరీగా మనం ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది అప్లై చేసుకోవచ్చు. ఏంటి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం? ఇందాకని చెప్పాను. ఈ విధంగా ఉంటే మనం ఎలా రాసుకోవచ్చండి, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, అవునా కదా. సో చూడండి, ఈ ట్రయాంగిల్ డిఈ ప్యారల్ టు బీసీ, సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం రాసుకోవచ్చు, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో గివెన్
దట్ ఎంప్లాయిస్ AD/DB అంటే ఎంత ఇచ్చారండి మనకి 3/5. సో రాయండి, అంటే కొంచెం థియరిటికల్గా మనం ఎలాంటి రాసాం అనుకోండి బాగుంటుంది. AD/DB ఈక్వల్ టు 3/5. సో ఈ AD/DB అంటే 3/5, దీని ప్లేస్లో 3/5 పెట్టుకోవచ్చు కదండి. దట్ ఈక్వల్ టు దీని ప్లేస్లో 3/5. 3/5 ఈక్వల్ టు AE/EC. AE/EC. సరే, ఇంకా మనం ఏం కనిపెట్టాలి? ఏఈ కనిపెట్టాలి, అంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఈ ఈసీని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఈసీ మనకి ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్. సరే, దీన్ని ఈక్వేషన్ 1గా ఉంచండి కదా. చూడండి, ఫ్రమ్ గివెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్. సరే, ట్రయాంగిల్ నుండి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ నుండి ఏసీ అంటే మొత్తం కదా, అవునా కదా? అంటే ఈ మొత్తాన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఏఈ ప్లస్ ఈసీగా రాసుకోవచ్చు కదండి, అవునా కదా? సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మొత్తం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని అనుకో. ఇక్కడ ఎక్కడో షాప్ ఉంది, ఇది ఒక 25 కిలోమీటర్స్ దూరంగా ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 75 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఈ మొత్తం 100 కిలోమీటర్స్ అని తెలుసు, దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 25 కిలోమీటర్స్ ప్లస్ 75 కిలోమీటర్స్ అండి, అలా మాట. అంతకన్నా ఏమీ లేదండి. సో ఇప్పుడు మరి ఏసీని నేను ఎలా రాసుకోవచ్చు? ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈసీ. ఓకేనా? మరి ఏసీ అంటే 5.6 అని తెలుసు. సో 5.6 ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈసీ. ఇక్కడ నుండి మరి ఏఈ మనకు తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈసీ అంటే అసలు మొత్తానికి మనకు దాని గురించి తెలియదు, కాబట్టి ఈ ఏఈని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 5.6 మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి తెలిసింది? ఈసీ ప్లేస్లో 5.6 మైనస్ ఏఈ రాసుకోవచ్చు అని. ఎందుకు నేను దీన్ని ఎలిమినేట్ చేస్తానంటే మనకు అసలు ఈసీ గురించి తెలియదు కాబట్టి. దేర్ఫోర్ ఫ్రమ్ 3/5 ఈక్వల్ టు AE/EC. ఈసీ అంటే మనం ఎంత రాసుకోవచ్చండి? 5.6 మైనస్ ఏఈ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బై క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 5.6 minus AE is equal to 5 into AE. 5 into AE. 5 AE అని రాసేది. నెక్స్ట్ 3 into 5.6 మీరు ఇంటూ చేసేసుకుంటే కనుక నార్మల్గా ఇంటూ చేసుకోండి అంతే. 3 6 are 18, 3 5 are 15, 15 plus 1 16. పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 1 డిజిట్, కాబట్టి 16.8. సో 3 into 5.6 అంటే 16.8 మైనస్ 3 into AE ఏమవుతుందండి? 3 AE ఈక్వల్ టు 5 AE. దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే 16.8 ఈక్వల్ టు 5 AE ప్లస్ 3 AE. ఓకేనా? 3 AE. ఇప్పుడు దట్ ఎంప్లాయిస్ 16.8 ఈజ్ ఈక్వల్ టు 8 AE. సో 8 ఇంటూ చేస్తున్నాను, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే 16.8/8 ఈజ్ ఈక్వల్ టు AE. 8 టేబుల్ ఇది 2 times క్యాన్సిల్, ఇది 1 time క్యాన్సిల్, పాయింట్. సో that implies AE is equal to 2.1 centimeter. Okay na friends, so this is the answer. Next example 2. సో మనకు క్వశ్చన్ ఇచ్చారండి, డయాగ్రామ్ కూడా మన క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు. ఇన్ ద గివెన్ ఫిగర్ అని అన్నారు అంటే దట్ మీన్స్ క్వశ్చన్లోనే డయాగ్రామ్ ఇచ్చేస్తారు. సో డయాగ్రామ్ ఇది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, బై బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఇక్కడ ట్రయాంగిల్లో చూడండి 2 ప్యారల్స్ లైన్స్ కనబడుతున్నాయి మనకి. సో మనం కంపల్సరీగా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది ఉపయోగించవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా రొటేట్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. అంటే ఏమవుతుంది? ఇది ఇలా స్ట్రైట్గా ఉండేలాగా, అంటే సి పైకి వచ్చేదన్నమాట. సింపుల్గా మీకు అర్థం అవుతుంది కదా, అందుకోసం అన్నమాట. సో ఒక్క నిమిషము. సో సి ఇక్కడ పైకి వచ్చేస్తుంది, ఎమ్ ఇట్ సైడ్ ఎమ్, దాని కింద బి, అండ్ ఇట్ సైడ్ ఏ, అండ్ ఇట్ సైడ్ ఎల్. ఓకేనా? ఇప్పుడు చూడండి అర్థం అవుతుంది. సో మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం ఏం రాసుకోవచ్చండి? CL/LA ఈక్వల్ టు CM/MB. సరే, మనకి ఇచ్చిన రూల్స్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏసీ ఇచ్చారు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు X-3. ఇందులో అసలు ఏసీయే లేదు, అంటే ఏసీ టోటల్ ఇచ్చేసారండి. టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? X-3 ఇచ్చారు. నెక్స్ట్
ఒక్క నిమిషము. ఏసీ రాసానండి. ఒక్క నిమిషం అండి. సారీ ఫ్రెండ్స్, ఒక చిన్న మిస్టేక్. ఇది ఏసీ కాదు, ఏఎల్ అన్నమాట. ఏఎల్. సో ఇది కూడా మార్చుకోండి, ఏఎల్. సరే, ఏఎల్ ఇచ్చారు. ఏఎల్ అంటే మనకి ఎల్ఏ ఉంది. ఎల్ఏ అన్న ఏఎల్ అన్న ఒకటే కాబట్టి ఓకే, ఇది ఇచ్చారు. నెక్స్ట్ మనకి సిఎల్ తెలీదు. ఓకే, ఇంకేమి ఇచ్చారో చూద్దాం. మాకు ఎంబీ, బిఎం లేదా బిఎం అన్న ఎంబీ అన్న. సో అంటే ఎల్ఏ ఇచ్చారు, ఎంబీ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు మనకి ఇందులో ఉన్న వాల్యూస్ అంతే. బీసీ ఒకటి ఇచ్చారు, ఏసీ ఇచ్చారు. సరే, ఏసీ అంటే మొత్తం అండి. ఎంత? 2x. అంటే ఎంత క్వశ్చన్ మారింది కదా, అందుకని. నెక్స్ట్ బీసీ అంటే మొత్తం అంతా ఎంత? 2x + 3. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి ఈ సిఎల్ అంటే ఈ వాల్యూ అండ్ సిఎం అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సరే చూద్దాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఈ మొత్తం ఏసీ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎలా రాసుకోవచ్చు? సిఎల్ ప్లస్ ఎల్ఏ. అంతేనా కాదండి? మొత్తం ఏసీ ఈక్వల్ టు సిఎల్ ప్లస్ ఎల్ఏ. ఏసీ అంటే ఎంత? 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు సిఎల్. ఇది సిఎల్ అండి, సిఎల్ మనకి తెలుసా? తెలియదు. అంటే సిఎల్ ప్లస్ ఎల్ఏ అంటే మనకి తెలుసు. ఏఎల్ ఇచ్చారు కదా, x-3. సో దీని మొత్తాన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? 2x మైనస్ ఆఫ్ x-3 దట్ ఈజ్ ఈక్వల్ టు సిఎల్. సో 2x మైనస్ ఎక్స్ అంటే ఏదైనా మైనస్ ఇంటూ చేసాను, మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు సిఎల్. సో 2x మైనస్ ఎక్స్ ఎంతండి? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సిఎల్. ఓకే, సిఎల్ అనేది మొత్తానికి మనకు వచ్చేసింది. ఇంకేం కనిపెట్టాలి? సిఎం కనిపెట్టాలి. సేమ్ ఇదేనండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ మొత్తాన్ని బీసీ ఈక్వల్ టు, నేను రాసుకోవచ్చు మొత్తం బీసీ ఈక్వల్ టు సిఎం ప్లస్ ఎంబీ. అంతే కదా, సిఎం ప్లస్ ఎంబీ. సో బీసీ అంటే మనకి ఇచ్చే క్వశ్చన్లో ఎంత? 2x + 3. ఇదిగో బీసీ అంటే దట్ ఈక్వల్ టు సిఎం మనకి తెలియదు, సిఎం ప్లస్ ఎంబీ. ఎంబీ అంటే ఎంతండి మనకి క్వశ్చన్లు ఇచ్చారు కదా, ఇదిగో బిఎం అన్న ఎంబీ అన్న ఒకటే కాబట్టి ఎంత ఇచ్చారు? బిఎం x-2. సో ఈ మొత్తాన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. సో 2x + 3 ప్లస్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎక్స్, -2 ఇటు సైడ్కి వస్తే +2 దట్ ఈక్వల్ టు సిఎం. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే అనుకోండి, లేదంటే మీకు ఇంకా బాగా ఇంకా ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ప్లస్ ఎక్స్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -x, -3ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +3. ఓకేనా. నెక్స్ట్ 2x మైనస్ ఎక్స్ అంటే x, +3 + 2 అంటే +5 ఈక్వల్ టు సిఎం. ఓకేనా. సో మనకి సిఎం వచ్చేసింది, సిఎల్ కూడా వచ్చేసింది. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1 కదా. సిఎల్ అంటే మనకు వచ్చింది x + 3/LA. ఎల్ఏ అంటే క్వశ్చన్లోనే ఇచ్చేసారు, x-3 దట్ ఈక్వల్ టు సిఎం అంటే ఎంత మనకి? x + 5. ఇది x + 5/MB అంటే మనకి x-2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే x + 3 ఇంటూ x-2 ఈజ్ ఈక్వల్ టు x-3 ఇంటూ x + 5. ఓకేనా. అంటే ఇలా మాట క్రాస్ మల్టిప్లికేషన్ అంటే క్యాన్సిల్ చేయమని కాదండి, ఇంటూ చేయమని. సో ఇంటూ చేసేస్తే x ఇంటూ x² x ఇంటూ -2 -2x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 3x ప్లస్ ఇంటూ -3 ఇంటూ 2 అంటే 6 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x² x ఇంటూ +5 ప్లస్ 5x -3 ఇంటూ x -3x మైనస్ ఇంటూ ప్లస్ -15. సో బోత్ సైడ్స్ x² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. -2x + 3x అంటే x -6 దట్ ఈజ్ ఈక్వల్ టు 5x - 3x అంటే 2x - 15. సో ఎక్స్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, 15 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. ఏమవుతుందండి అప్పుడు? ఈ -15 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +15 - 6 ఈక్వల్ టు 2x. ఈ ఎక్స్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -x. సో 15 - 6 అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x - x అంటే x దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 9 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా అయితే ఫాలో అవ్వండి. అంటే ఒకసారి చెక్ చేయండి, అందులో కూడా మ్యాథ్స్కి సంబంధించినవి కాన్సెప్ట్, షార్ట్ కట్స్, ట్రిక్స్ అన్నీ అందులో ఉంటాయండి. సో అవి ఒకసారి చెక్ చేసి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.